ఏవో గుసగుసలు వినబడడంతో ఒక్కసారిగా రమేష్ కళ్ళు తెరిచి చూస్తాడు. ఆ వృద్ధురాలు తల దగ్గర కూర్చుని ఉంటుంది. రమేష్ చాలా భయపడిపోతాడు. రమేష్ మాట్లాడాలి అనుకుంటాడు, కానీ మాటలు రావడం లేదు. రమేష్కి ఏమీ అర్థం కాక ఆ వృద్ధురాలిని అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ యువతి గదిలో కట్టెలు పేరుస్తూ కనబడింది. రమేష్ మాట్లాడాలి అనుకున్నా మాటలు బయటికి రాకపోవడంతో అలానే చూస్తూ ఉంటాడు. గోపిని నిద్ర లేపడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. అయినా సరే సాధ్యం కావడం లేదు. కట్టెలు పేర్చడం పూర్తి అయింది. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, కట్టెలు పేర్చడం పూర్తి అయింది, ఇక వీడిని మనం దహనం చేయాలి. వృద్ధురాలు భయంకరంగా